Hi students, good morning. Today class for second BCom 4th sem programming in C. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ కోసం ఫంక్షన్ కోసం డిస్కస్ చేసుకున్నామండి. సో ఫంక్షన్ అండ్ దాంట్లో టైప్స్ ఏంటి, బై యూజింగ్ ది రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి మనం ఏ టైప్స్లా మనం డిఫైన్ చేసాము, ఏ విధంగా క్లాసిఫై చేసామనే దానికోసం డిస్కస్ చేసాము. సో టుడే ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ టెక్నిక్. సో ఆర్గ్యుమెంట్స్ మనం ఏ విధంగా పాస్ చేస్తాము అనే దానికోసం డిస్కస్ చేస్తాం. మనకి ఏంటంటే పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ టెక్నిక్. పారామీటర్ పాసింగ్ టెక్నిక్. సో పారామీటర్స్ అనేవి ఏ విధంగా పాస్ చేస్తాము, కాలింగ్ ప్రోగ్రామ్ నుంచి కాలెడ్ ప్రోగ్రామ్కి ఏ విధంగా మనం తీసుకుంటామన్న దానికోసం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ తీసుకున్నప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాలింగ్ ఫంక్షను, నెక్స్ట్ ఏంటంటే కాల్ ఫంక్షను. ఓకే, కాలింగ్ ఫంక్షన్ అంటే ఏం చెప్పామండి, మనం మెయిన్ ఫంక్షన్లో ఏదైతే మనం పారామీటర్స్ ఇచ్చి కాల్ చేస్తున్నామంటే వేరే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కాల్ చేస్తున్నామో సో దాన్ని ఏమన్నామంటే కాలింగ్ అని అన్నాం. సో కాలింగ్ ఫంక్షన్ మెయిన్గా ఎక్కడ ఉంటుందండి, మెయిన్ ఫంక్షన్లో ఉంటుందని చెప్పాము. ఓకే, మెయిన్ ఫంక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ కాల్ అంటే ఏదైతే కాల్ చేయబడుతుందో అంటే దాన్ని ఏమంటామంటే కాల్ ఫంక్షన్ ఆర్ కాలెడ్ ఫంక్షన్ అని కాల్ చేస్తామండి. సో కాలెడ్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుందండి, మనకి ఏదైతే యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఉందో, యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఏం చేస్తామంటే మనం కాల్ ఫంక్షన్ అని కాల్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ కాల్ చేయాలన్నా లేకపోతే మన ఇచ్చిన ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలన్నా మనకి మస్ట్గా పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఏంటంటే మన ఫంక్షన్ని దేని ద్వారా కాల్ చేస్తామండి, బై యూజింగ్ ది పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ అ టూ టైప్స్. సో మన పారామీటర్స్ అనేది రెండు విధాలుగా మనకి పాస్ చేయవలసి వస్తుంది. సో ఏంటంటే దెర్ ఈజ్ టూ టైప్స్ అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి ద వాల్యూస్ ఆర్ పాస్డ్ టు ద ఫంక్షన్ త్రూ ద ఆర్గ్యుమెంట్స్. సో వాల్యూస్ అనేవి మనం ఫంక్షన్కి ఏ విధంగా పాస్ చేస్తామండి, బై యూజింగ్ ది ఆర్గ్యుమెంట్స్ అని చెప్తున్నాడు. ఇన్ సి లాంగ్వేజ్ వీ కెన్ పాస్ ద వాల్యూ ఫ్రమ్ ది కాలింగ్ ప్రోగ్రామ్ ఆర్ ది ఫంక్షన్స్ టు కాల్డ్ ఫంక్షన్ ఆర్ ది ప్రోగ్రామ్స్ ఇన్ టూ టైప్స్. సో ఏంటంటే కాలింగ్ ఫంక్షన్ ఆర్ ప్రోగ్రామ్ నుంచి కాలెడ్ ఫంక్షన్ ఆర్ ప్రోగ్రామ్కి మనం టూ టైప్స్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తామండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టూ టైప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాల్ బై వాల్యూ. ఓకే, కాల్ బై వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి కాల్ బై రిఫరెన్స్. ఓకే, కాల్ బై వాల్యూ దెన్ కాల్ బై రెఫరెన్స్. సో మనం ఏం చేస్తామంటే వాల్యూ అనేది ఇచ్చి మనం కాలింగ్ ప్రోగ్రామ్ నుంచి కాలెడ్ ప్రోగ్రామ్కి అనేది మనం కాలింగ్ అనేది పాస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాల్ బై రిఫరెన్స్. సో రిఫరెన్స్ యూజ్ చేసి మనం ఫంక్షన్ అనేది కాల్ చేస్తామండి. ఓకే, మనం ఏంటంటే ప్రోగ్రామాటిక్గా చూద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ. సో కాలింగ్ ఫంక్షన్ నుంచి కాలెడ్ ఫంక్షన్కి మనం ఏం చేస్తామంటే వాల్యూస్ ఆర్ పారామీటర్స్ అనేది మనం పాస్ చేస్తామండి. ఏదైతే మనం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ ఏ ఇంటూ బి. సో ఈ విధంగా ఏంటంటే మనం వాటి యొక్క వాల్యూ అనేది మనం ఫంక్షన్ యొక్క డెఫినేషన్లో యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే ఇన్ కాల్ బై వాల్యూ మెకానిజం ద వాల్యూస్ ఆఫ్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఎట్ ది ఫంక్షన్ కాల్ ఆర్ కాపీడ్ ఇంటూ ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది ఫంక్షన్ డెఫినేషన్. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో సింటాక్స్ చూస్తే మెయిన్ ఫంక్షన్లో ఏం చేస్తున్నామంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుని మనం ఫంక్షన్లో కాల్ చేస్తున్నామని చెప్పుకున్నాం. ఓకే, ఫంక్షన్లో మనం కాల్ చేస్తున్నాం వీటితో. సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఉంటున్నాయండి మనకి. ఓకే, ఈ విధంగా వచ్చినప్పటికి ఏంటంటే మనకి దీన్ని ఏమని కాల్ చేస్తున్నాం, ఏదైతే మనం ఫంక్షన్లో ఇచ్చామో ఫంక్షన్లో ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ మనం ఏమని కాల్ చేస్తామంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేసాము. సో ఇక్కడ ఏదైతే ఇచ్చామో వాటిని ఏంటంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని కాల్ చేసాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కాల్ బై వాల్యూ. సో కాల్ బై వాల్యూ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా
ప్రోగ్రామింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ ఏంటంటే మనకు టాపిక్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. సో కాల్ బై వాల్యూ అంటే ఏంటంటే మనం కాల్ అనేది ఏ విధంగా ఇస్తాం, బై యూజింగ్ ది వాల్యూ. సో వాల్యూ ఈస్ నథింగ్ బట్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, మెయిన్ ఫంక్షన్లో మనం యాక్చువల్ పారామీటర్స్ ఏమైతే ఉన్నాయో సేమ్ వాటినే కాపీ చేసి ఎందులో ఇస్తున్నామంటే మనం ఫార్మల్ పారామీటర్స్లో ఇస్తున్నామని చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేసాం. సో ఆర్గ్యుమెంట్ పాస్ చేసిన దాన్ని యాజ్ టీస్గా మనకి ఏమవుతుంది, ఫంక్షన్లో ఫార్మల్ పారామీటర్స్ లాగా మనకి పాస్ అయిపోతున్నాయి. ఓకే, ఈ పాస్ అయిపోయిన ఆర్గ్యుమెంట్స్ అనేది మనకి ఇన్నర్గా ఏదైనా చేంజెస్ చేసామనుకోండి. సో చేంజెస్ చేస్తే ఏంటంటే మనకి ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుందని చెప్తున్నాడు. సో మెయిన్ ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుందంట. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్లో ఏదైనా డిక్లేర్ చేసామనుకోండి, ఇక్కడికి వచ్చినప్పటికి మనం ఫార్మల్ పారామీటర్స్లో మనం వేరే విధంగా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దీని ఎఫెక్ట్ అనేది కాలింగ్ ప్రోగ్రామ్కి ఉంటుందని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ మ్యానిపులేషన్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ చేంజెస్ డన్ ఇన్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ విల్ నాట్ ఎఫెక్ట్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో ఇక్కడైతే ఏదైతే చేంజెస్ చేసామో విల్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ది మెయిన్ ప్రోగ్రామింగ్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేవి దీనికి అప్లికబుల్ అవ్వమని చెప్తున్నాడు. ప్రీవియస్గా మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ ఏదైతే చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేది ఇక్కడ అప్లికబుల్ అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడికి కాల్ బై వాల్యూకి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ ఏదైతే చేంజెస్ చేసామో విల్ నాట్ ఎఫెక్టెడ్ బై ది మెయిన్ ప్రోగ్రామ్లో ఏదైతే ఉందో దానికి ఎఫెక్టెడ్ అవ్వవా ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేసిన ఆర్ మ్యానిపులేట్ చేసిన అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ది కాల్ బై వాల్యూ అండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ప్రోగ్రామాటిక్గా చూద్దాము. ఓకే, ఈ ప్రోగ్రామ్ దేనికంటే స్వాపింగ్. సో స్వాపింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో 10 వాల్యూ తీసుకున్నాం, వైలో 20 తీసుకున్నాం. సో స్వాపింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వై వాల్యూ ఎక్స్కి, ఎక్స్ వాల్యూ వైకి ఇంటర్చేంజ్ అవుతాయండి. సో ఎక్స్ వాల్యూ అనేది 20 అవుతుంది, వై వాల్యూ అనేది 10 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనం ఒక స్వాపింగ్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. సో స్వాపింగ్ ప్రోగ్రాంలో మనం పారామీటర్స్ అనేది వాల్యూస్తో కాల్ చేయొచ్చండి. ఓకే, దెన్ ప్రోగ్రామింగ్ ఇంక్లూడ్ stdio.h ఇంక్లూడ్ conio.h అని కాల్ చేస్తామండి నార్మల్గా. కన్సోల్ input.h ఇన్పుట్ అవుట్పుట్.h. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చి ఏంటంటే మనం ఏం చెప్తున్నామండి, మన ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది ఇక్కడ తీసుకుంటాం. సో ఇంట్ స్వాప్ ఆఫ్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలండి, పారామీటర్స్ అనేవి తీసుకోవాలి. సో మనం ఏం తీసుకున్నామంటే పారామీటర్స్ లాగా ఇక్కడ నో రిటర్న్ టైప్ తీసుకోవచ్చండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే మన అవుట్పుట్ అనేది బోత్ మెయిన్ ఫంక్షన్లోనే ఉంటుంది యాజ్ వెల్ యాజ్ మన యూజర్ డిఫైన్ ఫంక్షన్లో కూడా ఉంటుంది. సో వాయిడ్ స్వాప్ ఇంటిజర్ వాల్యూ తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెయిన్లో ఇంట్ a, b అని తీసుకున్నామండి. సో a, bని స్కాన్ చేసి రీడ్ చేస్తాము. సో a, b ఆర్ xyని తీసుకున్నామండి. ఓకే, దీని ఎంటర్ x, y స్కాన్ చేసాము. ఓకే, %d %x %y. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏం చేస్తామంటే స్వాపింగ్ అనేది అప్లై చేస్తామండి. సో స్వాప్ ఆఫ్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ పారామీటర్స్ తీసుకోవాలి. సో దీన్ని ఏమంటున్నామంటే కాల్ బై వాల్యూ అంటున్నాం. సో ఇక్కడ ఏమి ఇస్తున్నామంటే మనం వాల్యూ అనేది ఇస్తున్నాం. సో మనం ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ ది వాల్యూని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, రిఫరెన్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, రిఫరెన్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎఫ్లో స్వాప్ వాల్యూస్ ఇన్ మెయిన్. సో స్వాప్ వాల్యూస్ ఇన్
మెయిన్. ఆఫ్టర్ స్వాపింగ్ ఇన్ మెయిన్. సో మెయిన్లో స్వాప్ చేసిన తర్వాత వాల్యూస్ ఏంటి ఇన్ మెయిన్ ఆర్ ఆఫ్టర్ స్వాపింగ్ ఇన్ మెయిన్ అని మనం వాల్యూస్ అనేది తీసుకుంటామండి. సో ఏంటంటే ఇక్కడ మనకి వై ఎక్స్ తీసుకుంటున్నాడు. ఓకే, స్వాప్ వాల్యూస్ ఇన్ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో మనకు స్వాప్ అయిన వాల్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం స్వాప్ ఏదైతే తీసుకున్నామో స్వాప్కి మరి ఫంక్షన్ అనేది డిఫైన్ చేయాలి కదా. సో ఇక్కడ మనం స్వాప్ అనే ఫంక్షన్ అనేది తీసుకున్నాం. సో స్వాప్ మనం ఏం తీసుకున్నామండి, వాయిడ్. వాయిడ్ అంటే ఏంటంటే నథింగ్, రిటర్న్ ఎనీథింగ్. సో ఏది కూడా ఏం రిటర్న్ చేయదు, ఏ అవుట్పుట్ను కూడా మనకి ఏంటంటే మెయిన్ ఫంక్షన్కి అనేది రిటర్న్ చేయదు. ఓకే, వాయిడ్ స్వాప్. స్వాప్లో మనం ఏం చేసామంటే సో ఎక్స్ వై తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇంట్ ఎక్స్ ఇంట్ వై, బికాస్ ఆఫ్ మనకి ఇంటీజర్లో తీసుకున్నామండి. ఓకే, ఇంటీజర్లో తీసుకున్నాం కాబట్టి ఇంట్ ఎక్స్ ఇంట్ వై అని తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇంట్ జెడ్ అనేది ఒకటి డిక్లేర్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ప్రోగ్రామ్ స్వాప్ అని చెప్పుకున్నాం. స్వాప్ అంటే ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు 10 వై ఈక్వల్ టు 20 ఉన్నప్పుడు మనకు స్వాపింగ్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందండి, ఎక్స్ ఈక్వల్ టు 20 వై ఈక్వల్ టు 10 అని రావాలని చెప్పుకుంటున్నాం. సో ఈ విధంగా రావాలంటే మనకు స్వాపింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఒక టెంపరీ వేరియబుల్ అనేది తీసుకుంటాం. సో టెంపరీ వేరియబుల్ జెడ్ అండి. సో మనకి ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు జెడ్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే జెడ్ ఈక్వల్ టు వై అని తీసుకుంటాం. ఓకే, వై అని తీసుకుంటాం. నెక్స్ట్ వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా. ఓకే, అర్థమైందండి. ఫస్ట్ ఏం చేసాము, ఎక్స్ ప్లేస్లో జెడ్ అని తీసుకున్నాం. ఓకే, జెడ్ అనేది మనం వైకి ఈక్వల్ అని తీసుకున్నాం. సో జెడ్కి వై ఈక్వల్ అయితే వై ఈక్వల్ టు జెడ్ అవుతుంది కదా. సో ఏమవుతుందండి ఇక్కడ వై ఈక్వల్ టు జెడ్ అవుతుందండి. సో మనకి ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటున్నాం. ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వై. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుని ఎక్స్ ఈక్వల్ టు వై తీసుకున్నాం. సో ఎక్స్ అనేది జెడ్కి ఈక్వల్ అయినప్పుడు వై అనేది ఎక్స్కి ఈక్వల్ అయినప్పుడు వై అనేది జెడ్కి ఈక్వల్ అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుందండి, జెడ్ ఈక్వల్ టు వై అవుతుంది. ఓకే, మనకి ఏమవుతుంది, ఫస్ట్ జెడ్ వాల్యూ ఎక్స్లో ఉంది, ఇప్పుడు ఏంటి వైలో ఉంది. సో ఏమవుతుంది, మనకి ఎక్స్ వాల్యూ అనేది జెడ్ వాల్యూతో స్వాప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది తీసుకున్నాం. సో ఎక్స్లో వాల్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అనే వాల్యూ ఉందనుకోండి. సో నెక్స్ట్ ఏమైంది, ఎక్స్ ఈక్వల్ టు వై అనే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో తీసుకున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకున్నాం కాబట్టి వై వాల్యూలో ఏదైతే ఉందో జెడ్కి అసైన్ అవుతుంది. ఓకే, జెడ్కి అసైన్ అవుతుంది బికాస్ ఆఫ్ ఎక్స్ అనేది జెడ్కి ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ ఏం తీసుకున్నాం, జెడ్ ఈక్వల్ టు వై. సో జెడ్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ అనేది వైకి ఈక్వల్ కాబట్టి ఎక్స్లో ఏదైతే ఉందో వైకి అసైన్ అవుతుందండి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి వై అనేది 10 అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ అనేది 20 అవుతుంది. ఓకే, ఒకసారి ప్రోగ్రామింగ్ రాసుకున్నాక మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వై ఈక్వల్స్ టు జెడ్. ప్రింట్లో before swapping the after swapping in the function. Okay, after swapping the function okay,
దిస్ ఈజ్ ది ప్రోగ్రామింగ్ అండి. సో మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రోగ్రామ్ ఫస్ట్ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వాయిడ్ స్వాప్ ఇంటూ సో ఇంటీజర్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూతో స్వాప్ అవ్వమని చెప్తున్నాం. సో ఏం తీసుకున్నాం మనం, ఇంటీజర్ వాల్యూ అనేది తీసుకున్నాం. దెన్ నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లోకి వచ్చాం. సో మెయిన్ ఫంక్షన్లో ఏం తీసుకున్నాం మనం, ఎక్స్ వై తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనేది 10 తీసుకున్నాము, వై అనేది 20 తీసుకున్నాము. ఇక్కడ ఎంటర్ ఎక్స్ కాబట్టి వై 10 20 తీసుకున్నాం వాల్యూస్ అనేవి. సో ఇప్పుడు ఏమైందంటే దాన్ని స్కాన్ చేసింది, దాని అడ్రస్ అనేది అలొకేట్ చేసుకుంది. నెక్స్ట్ ఏంటంటే స్వాప్ ఆఫ్ ఎక్స్ వై అని కాల్ చేసాం కాబట్టి మనం ఏం చేస్తామండి, స్వాప్ ఫంక్షన్కి వెళ్ళాం. సో ఈ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తుంది. సో వెళ్ళాం. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాయిడ్ స్వాప్ ఇంటూ తీసుకున్నాం కాబట్టి ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని తీసుకున్నాం. సో ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని తీసుకున్నాం. సో ఎక్స్ వై తీసుకున్నాం. మనం స్వాపింగ్ చేయాలంటే మనకి ఏంటంటే ఒక టెంపరీ వేరియబుల్ అనేది కావాలి. సో టెంపరీ వేరియబుల్ ఆర్ మీడియేటర్ ఏంటంటే మనం జెడ్ అని తీసుకున్నాం. సో జెడ్ తీసుకున్నట్టు మనకి ఏమంటే ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. ఎక్స్ అని 10 తీసుకున్నాం కాబట్టి మనకి ఏమవుతుంది, జెడ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఏంటంటే 10 ఈక్వల్ టు 20. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఏంటంటే మన వాల్యూ అనేది ఏం చేసామంటే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో ఏమి ఇచ్చాం మనం, 10 ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ వాల్యూలో వై వాల్యూని ప్లేస్ చేసాం. ఎంతండి, 20. సో నెక్స్ట్ ఏం చేసాము, వై ప్లేస్లో జెడ్ వాల్యూ అనేది పెట్టాం. సో వై ప్లేస్లో ఏముంది మనకి, జెడ్ వాల్యూ ఏముంది, ఇక్కడ 10 ఉంది. సో మనకి ఏమైంది, మనం తీసుకున్నది 10 20 అయితే మనకు వచ్చింది 20 10 వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ మనకి. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనకి ఎంత ఉన్నట్టు, 10 ఉంది. నెక్స్ట్ టైం ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము, టెంపరీగా మనం తీసుకున్నామండి, ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు వై. వై వాల్యూ ఎంత మనకి 20. సో 20 తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇనీషియలైజేషన్ అనేది ఓన్లీ రైట్ సైడే చేస్తామండి, దీనికి చేంజ్ చేయక్కర్లేదు, మనకు చేంజ్ చేయకూడదు. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 20 అయింది. సో 10 అనేది ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. దెన్ ఏంటంటే వై ఈక్వల్ టు జెడ్ అని తీసుకున్నాం. సో వై ఈక్వల్ టు జెడ్ కాబట్టి జెడ్ వాల్యూలు ఎంత ఉందని మనకి 10 అని ఉంది. సో ఏం చేసాం, మనకి 10 అనేది ఇనిషియలైజ్ చేసాం. సో ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకుంటే మనకి ఏమైంది, ఎక్స్ ఈక్వల్ టు 20 వచ్చింది, వై ఈక్వల్ టు 10 వచ్చింది. సో స్వాప్ అయింది కదా, అంటే ఎక్స్ ప్లేస్తో వై ప్లేస్లో ఎక్స్ అనేది రీప్లేస్ అయ్యింది. సో మనకి ఏమొస్తుందండి అవుట్పుట్, ప్రింట్ ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ ద ఫంక్షన్. సో స్వాప్ చేసిన తర్వాత ఫంక్షన్ ఏమొస్తుంది మనకి, ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో స్వాప్ చేస్తే దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే స్వాపింగ్ వాల్యూ ఇన్ మెయిన్ అని వచ్చి ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20 వస్తుందండి దీనికి అవుట్పుట్. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఏమొస్తుందంటే దీనికి అవుట్పుట్ ప్రింట్ ఎఫ్లో ఆఫ్టర్ స్వాపింగ్ ఇన్ ద ఫంక్షన్ వచ్చి ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 10 అని వస్తుందండి. సో ఏంటంటే బేసిక్గా మనం వాల్యూస్ అంటే వాల్యూస్ ఇచ్చి మనం స్వాప్ చేసాము. ఓకే, ఏంటంటే స్వాపింగ్ ప్రోగ్రామే కాదండి, మనం ముందుగా చెప్పుకున్నాం కదా ప్రీవియస్గా. సో చెప్పినవి కూడా మనకి ఏంటంటే బై యూజింగ్ ది వాల్యూస్ ఇచ్చాము, మనం ఎక్స్చేంజ్ చేసాము, రేడియస్ ఫైండ్ చేసాము, ఏరియా ఫైండ్ చేసాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాల్యూస్ ఇచ్చాము, మనం ఫైండ్ చేసాం. సో ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ అనేది తెలుస్తుంది కాబట్టి స్వాప్ అనే ప్రోగ్రామింగ్ తీసి ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కాల్ బై వాల్యూ. సో ఈ వాల్యూస్ అనేవి వాల్యూస్ ద్వారా మనం కాల్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాల్ బై రిఫరెన్స్ అండి. ఓకే, కాల్ బై రిఫరెన్స్. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ అండి. మనం రిఫరెన్స్ యూజ్ చేసిన మనం ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం. ఓకే, మనం ఏంటంటే అడ్రస్ ఇస్తామండి. అడ్రస్ని ఇక్కడ ఇండికేట్ చేస్తామంటే స్టార్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, స్టార్తో ఇండికేట్ చేస్తాం. సో అడ్రస్ ఇచ్చి దాని వాల్యూస్ అనేవి మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి సేమ్
ప్రీవియస్ ప్రోగ్రామింగే స్వాపింగ్ తీసుకుంటామండి. సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్రస్ని యూజ్ చేసి మనం చేస్తాము. సో ఇన్ దిస్ మెకానిజం ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ది ఆర్గ్యుమెంట్ వాల్యూస్ టు ద ఫంక్షన్ డెఫినేషన్ అడ్రస్ ఆఫ్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి సెండ్. సో ఏమవుతుంది మనకి స్వాప్లో ఎక్స్ వై తీసుకున్నాం. సో ఎక్స్ వై యొక్క వాల్యూ సెండ్ చేయకుండా దాని యొక్క మెమోరీ లొకేషన్స్ అనేవి సెండ్ అవుతున్నాయి అంటండి. సో ఇక్కడ ఏంటంటే తీసుకున్నాడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెమోరీ లొకేషన్, ఇది ఒక మెమోరీ లొకేషన్, ఇక్కడ ఎక్స్ వై. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం మెమోరీ లొకేషన్స్ స్వాప్ చేస్తామండి. సో ఇక్కడ 0 ఇది 1 ఉందనుకోండి, మనం 1 అనేది ఇక్కడ తీసుకొస్తాము, 0 అనేది ఇక్కడ తీసుకెళ్తాము. సో మనకి ఏమైంది ఎక్స్ వై వాల్యూస్ సేమ్ ఉంటాయి, ఎక్స్ వై సేమ్ ఉంటాయి, బట్ ఏంటంటే మెమోరీ లొకేషన్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ 0 ఇక్కడ 1 0 వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా డేటా వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 20 ఉందండి. సో ఈ 0 ఇండెక్స్ ఈ 1 ఇండెక్స్ అనేది 0కి వెళ్ళింది, అంటే ఇక్కడ ఉండవలసిన 1 ఇక్కడికి వెళ్ళింది. సో ఏమవుతుంది ఇక్కడ ఉన్న 20 ఇక్కడికి వచ్చేస్తుంది కదా. యాజ్ యూజువల్ ఇక్కడ ఉన్న 0 ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్న 20 ఇక్కడికి వస్తుంది కదా. సో ఎక్స్ అనేది ఇక్కడ 10 ఇక్కడ 20. సో ఈ విధంగా మనం స్వాప్ చేస్తాం. ఓకే, ఇందాకైతే వాల్యూస్ని బేస్ చేసుకుని స్వాప్ చేసామండి. ఇక్కడ ఏంటంటే మనం దాని యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో, అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ని యూజ్ చేసుకుని అంటే అడ్రస్ని చేంజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ద చేంజెస్ మేడ్ ఇన్ ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ విల్ ఎఫెక్ట్ ఆన్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. సో ఏంటంటే ఇన్ కేస్ మనం ఫంక్షన్లో ఏదైతే మనం ఫంక్షన్ తీసుకున్నామో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కనుక చేంజ్ చేస్తే మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నదో చేంజ్ అవుతుందని చెప్తుంది. ఎందుకంటే మనకి ఈ విధంగా తీసుకున్నాం కదా, 0 1 10 20ని మనం రిఫరెన్స్ చేంజ్ చేసాం, ఎక్స్ అని ఈ విధంగా చేంజ్ చేసాం. సో 1 0 అని పెట్టాం. సో ఏమవుతుంది 20 ఇక్కడికి వస్తుంది, 10 ఇక్కడికి వస్తుంది. సో చేంజ్ అయింది, మనకి స్వాపింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇన్ కేస్ మనకి ఈ ఆర్గ్యుమెంట్స్తో ఇందులో ఉన్న అడ్రస్తో పాటు మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేంజ్ చేస్తాం అనుకోండి. ఏం చేస్తాం చేంజ్ చేస్తే ఇక్కడ వై ఇక్కడ ఎక్స్ యాజ్ వెల్ ఇక్కడ 0 ఇదేంటి 1 0. సేమ్ అవుతుంది 1 ప్లేస్లో 20 10. సో ఇది చూడండి ఇది సేమ్ కదా. సో ఏంటంటే మనకి ఏం అవుట్పుట్ ఇంకా రాదు కదా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఏంటి ఇక్కడ ఎక్స్ అనేది 10, ఇక్కడ కూడా ఎక్స్ 10, ఇక్కడ వై అనేది 20, ఇక్కడ వై అనేది 20. సో ఈ విధంగా ఏంటంటే మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో ఏదైతే చేంజెస్ చేస్తామో అది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మీద మనకి ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ తీసుకొచ్చండి, సేమ్ ఇందాకట్లాగే సేమ్ ప్రోగ్రామ్, బట్ ఏంటంటే బై యూజింగ్ ది రిఫరెన్స్. సో రిఫరెన్స్ యూజ్ చేసుకుని మనం తీసుకుంటాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ conio.h. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వాయిడ్లో ఏం తీసుకుంటున్నామండి స్వాప్ అనేది తీసుకుంటున్నాం. సేమ్ ప్రోగ్రామింగ్ రెండింటికి అప్లై చేస్తాం మనం. ఓకే, స్వాప్ తీసుకుంటున్నాం. సో ఇక్కడికి వచ్చేసి అంటే ఇంట్ స్టార్. సో స్టార్ మనకి ఏం చెప్తుందండి అడ్రస్ అనేది చెప్తుందని చెప్పాం కదా. సో మనం ఏం చేస్తున్నామంటే స్వాప్లోకి ఏదైతే ఇంటిజర్ ఉందో ఆర్ ఏదైతే వాల్యూ ఉందో దాని యొక్క అడ్రస్ అనేది తీసుకోమని చెప్తున్నాం. సో ఏంటంటే ఇంట్ స్టార్. నెక్స్ట్ ఏంటంటే మెయిన్లో సేమ్ ఇందాకట్లాగే ఇంట్ ఎక్స్ వై ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎక్స్ వై వాల్యూస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఎక్స్ వాల్యూస్ అనేవి మనం స్కాన్ చేసాం. ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఇందాకడికి ఇప్పుడు కామన్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి సేమ్ స్వాప్ ఫంక్షన్ తీసుకున్నామండి. స్వాప్ అనేది తీసుకున్నాం ఫంక్షన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఏం పాస్ చేసామండి ప్రీవియస్గా మనం ఎక్స్ వై అని పాస్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏం చేయమంటున్నాం మనం కాల్ బై రిఫరెన్స్ కాబట్టి దాని అడ్రస్ అనేది పాస్ చేయమని చెప్తున్నాం. సో ఇందాక ఏం చేసామండి డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసాం. మనం ఏదైతే తీసుకున్నామో వాటిని
పాస్ చేసాం ప్రీవియస్గా వాల్యూ కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే మనం రిఫరెన్స్ అనేది పాస్ చేయాలి. సో ఏం చేస్తామంటే %x %y. సో ఈ విధంగా ఏంటంటే మనం వాటి యొక్క రిఫరెన్స్ అనేది పెట్టాం ప్రింట్. ఆఫ్టర్ స్వాపింగ్ ఇన్ మెయిన్ అని x = y = సో ఇక్కడ వరకు మనకు కామన్ అండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఈ ఫంక్షన్కి ఫంక్షన్ రాయాలి కదా. సో స్వాప్ అనేది రాసి ఇక్కడ వాయిడ్ ఉంటుందండి. వాయిడ్ స్వాప్ మనం ఏం తీసుకుంటున్నాము ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటున్నాం కదా. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము దీని యొక్క అడ్రస్ అనేది తీసుకుంటున్నాం. సో ఏం చేస్తున్నాం అడ్రస్ని ఏ విధంగా ఇండికేట్ చేసామండి మనం ఇక్కడ ఇంటిజర్ కాబట్టి ఇంట్ స్టార్. స్టార్ అంటే ఏం చెప్పాం దేనికి సింబల్ అని చెప్పాము అడ్రస్కి యొక్క సింబల్. సో ఇంట్ స్టార్ మనం ఏం తీసుకుంటున్నాము ఎక్స్ తీసుకోమన్నాడు. సో ఇంట్ స్టార్ ఎక్స్ నెక్స్ట్ ఇంట్ స్టార్ వై. ఓకే ఇంట్ స్టార్ వై. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్ స్టార్ ఎక్స్ ఇంట్ స్టార్ వై తీసుకున్న తర్వాత ఇంట్ స్టార్ జెడ్ అనేది మనం డిక్లేర్ చేసామండి. ఇంట్ స్టార్ జెడ్ అని డిక్లేర్ చేసాం. సేమ్ ఇందాక ఏ విధంగా ప్రొసీజర్ తీసుకున్నామో అదేవిధంగా ఫస్ట్ జెడ్ స్టార్ ఎక్స్ స్టార్ నెక్స్ట్ ఎక్స్ స్టార్ వై స్టార్ నెక్స్ట్ వై స్టార్ జెడ్ స్టార్. ఓకే ఈ విధంగా తీసుకున్నాం. లాస్ట్లో ఏంటంటే సేమ్ ప్రింట్ఎఫ్ ఇందాక ఏ విధంగా తీసుకున్నామో ప్రింట్ఎఫ్లో మన ప్రింట్ఎఫ్ అనేది మనకు నచ్చింది రాసుకోవచ్చండి. x = y = అని తీసుకున్నాను. అంటే ఆఫ్టర్ స్వాపింగ్ ది ఫంక్షన్ ఈ విధంగా తీసుకోకుండా డైరెక్ట్ ఏంటంటే x వాల్యూ y వాల్యూ ప్రింట్ చేసామని చెప్పాను. ఓకే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామండి మనం సేమ్ యాజ్ యూజువల్గా తీసుకున్నాము. బట్ ఏంటంటే ఇక్కడ మనకి కాల్ బై రిఫరెన్స్ కాబట్టి మనకి రిఫరెన్స్ అనేది మనం స్టార్ ఇండికేట్ చేసాము. సో ఇంట్ స్టార్ అంటే ఏంటంటే ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది పాస్ అవ్వు అని చెప్పాము అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ తీసుకున్నాం ఇంట్లో x y అనేది 2 తీసుకున్నాము. సో x అనేది వాల్యూ అనేది సెండ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే x 10 20 సేమ్ అదే విధంగా తీసుకున్నామండి. సో స్కాన్ ఆఫ్ ఏంటి %d %x %y అనే 2 తీసుకున్నాము. దాని ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం స్వాప్ ఫంక్షన్ అనేది తీసుకున్నాం. సో ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నామంటే మనం జస్ట్ వాల్యూ అనేది బేస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ a, b ఎడిషన్ ఆఫ్ ఇంట్ a ఇంటూ b. సో ఈ విధంగా ఏం చేసామంటే మనం జస్ట్ ఓన్లీ దాని యొక్క వాల్యూ మాత్రమే తీసుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఇదొక ఎలవెన్స్. సో ఏంటంటే బై యూజింగ్ ది రిఫరెన్స్ కూడా యూజ్ చేసి చేయొచ్చు అనేది ఒక టైప్ ఆఫ్ అంతేనండి. సో మన ఇష్టం మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే సమ్ టైమ్స్లో మనకి ప్రోగ్రామింగ్ అనేది రెఫరెన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి రిఫరెన్స్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనం దీని యొక్క రిఫరెన్స్ అని ఇచ్చాం x y వాల్యూస్ యొక్క రిఫరెన్స్ ఇచ్చాం. దెన్ ఏంటంటే ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ ఇన్ ద మెయిన్. సో x y అని తీసుకున్నాం. సో ఏంటంటే బేసిక్గా మనకి ఈ 2 అవుట్పుట్స్ అనేవి మనకి ఎందుకంటే ఫస్ట్ స్వాప్ చేసిన తర్వాత యాజ్ వెల్ ఎస్ నెక్స్ట్ ఫంక్షన్లో స్వాప్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఆన్సర్ వస్తుందని చెప్తున్నాడు. సో ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ కాల్ చేసామో సో XY వాల్యూస్ స్కాన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే స్వాప్లోకి ఏం వెళ్ళింది XY దాని యొక్క అడ్రస్ అనేది వెళ్ళింది. సో ఏమవుతుంది ఇక్కడికి మనకి కంట్రోల్ అనేది ఈ ఫంక్షన్ దగ్గర వచ్చేసింది. ఓకే సో ఇక్కడ చూడండి ఇంటూ $x ఇంటూ $y. సో ఏం చేసాము x యొక్క అడ్రస్ తీసుకున్నాము యాజ్ వెల్ y యొక్క అడ్రస్ కూడా తీసుకున్నాం. ఓకే ఇప్పుడు ఏంటంటే జెడ్ అనేది ఒక టెంపరీ వేరియబుల్లా తీసుకున్నాం. ప్రీవియస్గా ఏ విధంగా తీసుకున్నామో అదేవిధంగా జెడ్ యొక్క వేరియబుల్ అనేది తీసుకున్నాం టెంపరీగా అడ్రస్ అనేది తీసుకున్నాం. సో జెడ్ అనేది ఎక్స్లో స్టోర్ అయ్యింది. సో ఇది x y 10 20. సో ఇదేంటంటే జెడ్ అనేది తీసుకున్నాం. ఓకే
సో ఫస్ట్ ఏమైందంటే మనకి జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్టార్. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఇండెక్స్ అనేది తీసుకొచ్చండి. సో ఫస్ట్ ఇండెక్స్ తీసుకొచ్చి, ఎందుకంటే మనకి అడ్రస్ అంటున్నాడు కాబట్టి మనం అడ్రస్ బేస్ మీద వెళ్ళాలి. సో అడ్రస్ ఎంత 0 అడ్రస్, ఇది 1 అడ్రస్ అని తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే జెడ్కి ఇక్కడ అడ్రస్తో పాటు డేటా వాల్యూ కూడా మనకు వచ్చేస్తుందని తీసుకోండి. సో 0 అని కాల్ చేయగానే 10 వాల్యూ మనకు రావాలి. సో ఆ విధంగా ఏంటంటే 0కి 10కి మనకి కనెక్షన్ ఉంటుంది. సో ఏంటంటే జెడ్ స్టార్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్. సో ఏం చేసామంటే ఈ 0 అనేది ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం కాబట్టి ఇక్కడ 10 ఉంది. ఓకే, ఇక్కడ 10 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు వై. సో వైలోకి ఏం వెళ్ళింది, సో ఎక్స్లోకి ఏం వెళ్ళమన్నాము, వై వాల్యూ వెళ్ళమన్నాం. సో 1 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఏంటి, ఇండెక్స్ ఎంత 0. సో జెడ్లోకి 0 వచ్చింది ఇండెక్స్. సో 0 ఇండెక్స్ వాల్యూ ఎంత 10. సో జెడ్లో ఎక్స్ యొక్క ప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వై. సో ఎక్స్ ఈక్వల్ టు వై కాబట్టి ఎక్స్లో ఎంత ఉందండి, అది 1 అడ్రస్ తీసుకున్నాం కాబట్టి 1 అడ్రస్తో పాటు దాని ఎలిమెంట్ ఏదైతే ఉందో వాల్యూ కూడా మనకి ఎక్స్లో స్టోర్ అయింది, 1 20. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంటి, వై ఈక్వల్ టు జెడ్. సో వై ప్లేస్లో మనం ఏం పెట్టమంటున్నాం, జెడ్లో ఏదైతే ప్లేస్ అయ్యి ఉందో దాంట్లో వై అని పెట్టమంటున్నాం. సో ఇక్కడ ఏముంది, మనకి 0 ఇండెక్స్ ఉంది. సో 0 అనేది ఇక్కడ ప్లేస్ అయ్యింది అడ్రస్ కాబట్టి. సో దాని యొక్క వాల్యూ 10. ఇక్కడ ఏంటంటే మనకు వాల్యూతో పని ఉండదండి. బట్ ఏంటంటే ఇక్కడ మనకు చేంజ్ అవ్వాల్సింది ఏంటి, రిఫరెన్స్. అడ్రస్ చేంజ్ అయ్యింది కదా, ఫస్ట్ 01 ఉంది, ఇక్కడ 10 వచ్చింది. సో ఈ రిఫరెన్స్తో పాటు మనకి అడ్రస్తో పాటు ఏంటంటే డేటా ఐటమ్ కూడా మనకు చేంజ్ అవుతుంటుంది. సో మనకి ఏమొచ్చిందండి అవుట్పుట్, ఎక్స్లో 20 వచ్చింది, వైలో 10 వచ్చింది. సో అవుట్పుట్ ఏమొస్తుందండి, ఎక్స్ ఈక్వల్ టు 20, వై ఈక్వల్ టు 10. మనం ఏం తీసుకున్నాం అక్కడ, ఎక్స్ అనేది 10 తీసుకున్నాం, వై అనేది 20 తీసుకున్నాం. సో ఏమైంది, స్వాప్ అయింది కదా. సో బై యూసింగ్ ది రిఫరెన్స్. సో ఈ విధంగా ఏంటంటే అడ్రస్ని కూడా యూస్ చేసుకున్నాం మనం, రిఫరెన్స్ అనేది చెప్తామండి. సో రిఫరెన్స్ యూస్ చేసుకుని స్వాప్ చేసాము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కాల్ బై రిఫరెన్స్. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఓవర్వ్యూ తీసుకొచ్చండి. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం రికర్సివ్ ఫంక్షన్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. సో రికర్సివ్ ఫంక్షన్ అంటే దాని మెకానిజం ఏముంటుంది. సో సేమ్ ఇదే విధంగా మనకు ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్ అనేది రికర్సివ్ ఫంక్షన్లో తెలుసుకోవచ్చు. సో రికర్సివ్ ఫంక్షన్ అనేది మనకి ఇప్పుడే కాకుండా ఫర్దర్గా కూడా చాలా యూజ్ ఉంటుందండి. సో ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్స్లో మనం ఒక లాజిక్ తీసుకుని ఆ లాజిక్ను బేస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ అనేది రాసి అంత మనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చండి. ఇక్కడ పారామీటర్ పాసింగ్ టెక్నిక్. సో పారామీటర్స్ అనేది ఏ విధంగా పాస్ చేస్తున్నాము, కాలింగ్ ప్రోగ్రామ్ నుంచి ఆర్ కాలింగ్ ఫంక్షన్ నుంచి కాలెడ్ ఫంక్షన్ ఆర్ ప్రోగ్రామ్కి మనం ఏ విధంగా కాల్ చేస్తామన్న దానికోసం మనం పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్లో తెలుసుకుంటాము. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ బై వాల్యూ ఒకటి ఉంటుంది, కాల్ బై రిఫరెన్స్ ఒకటి ఉంటుంది. ఓకే, కాల్ బై వాల్యూ అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ని వాల్యూస్ అనేది ఇచ్చేస్తామండి. వాల్యూస్ అనేది ఫంక్షన్కి కాల్ చేస్తాం. సో ఆ కాలెడ్ ఫంక్షన్లో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు మెయిన్ ఫంక్షన్లు ఉంటాయని చెప్పుకున్నాం. సో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ మనకి ఫంక్షన్లో ఉండే ఏంటి, ఫార్ములా ఆర్గ్యుమెంట్స్. సో ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ కనుక ఏమైనా చేంజెస్ చేస్తే మనకి మెయిన్ ప్రోగ్రామింగ్లో అనేది మనకి ఎటువంటి చేంజెస్ రావంటే యాక్చువల్ పారామీటర్స్లో మనకి ఎటువంటి చేంజెస్ రావని చెప్తున్నాడు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ ఏంటంటే మనకి కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటంటే దానికి డైరెక్ట్గా రిఫరెన్స్ అనేది ఇచ్చేస్తాం. సో అడ్రస్ అనేది మనం దానికి ఇచ్చేసాం. సో ఈ అడ్రస్ని యూజ్ చేసుకుని మనం ఏ విధంగా స్వాప్ చేసామండి. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పాము, కాలింగ్ ఫంక్షన్లో మనకి అడ్రస్ అనేది ఇచ్చాము. సో ఈ అడ్రస్ అనేది మనకి ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో కాపీ అయింది. ఇన్ కేస్ ఆ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్లో ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేస్తే మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. సో దీంట్లో ఉన్న ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ చేంజ్ చేస్తే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా స్టార్ సింబల్ యూజ్ చేసి మనం అడ్రస్ అనేది పాస్ చేసామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాల్ బై రిఫరెన్స్. ఇవి రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఏంటంటే మనకి షార్ట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, పారామీటర్స్ పాసింగ్ టెక్నిక్స్ అని. సో ఏంటంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మనకి ఏంటంటే జస్ట్ డెఫినేషన్స్ అంటే మనం కాలింగ్ ఫంక్షన్ ఏం తీసుకుంటున్నాము, కాలెడ్ ఫంక్షన్లో ఏం తీసుకుంటున్నాము అని రాసి మనం ఒక ప్రోగ్రామ్ తీసి చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్. ఓకే,
నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి రికర్సివ్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం కదండి. దెన్ రికర్సివ్ ఫంక్షన్ అండ్ డిఫరెన్సెస్ కూడా చెప్పుకోవచ్చు కాల్ బై వాల్యూకి, కాల్ బై రిఫరెన్స్కి. సో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ వాల్యూస్ ఆఫ్ ది యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ విల్ బి కాపీడ్ ఇన్ టు ద ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి అంట వాల్యూస్ అనేవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్కి సెండ్ అవుతాయని చెప్తున్నాడు. ఎక్కడండి? కాల్ బై వాల్యూలో. కాల్ బై రిఫరెన్స్కి ఏమవుతుంది? మనకి ఏం కాపీ అవుతుంది? అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫరెన్స్. నెక్స్ట్ అంటే మ్యానిపులేషన్ డన్ ఆన్ వాల్యూస్. సో మనం ఏదైతే వాల్యూస్ మీద మ్యానిపులేషన్ చేస్తాము కాల్ బై వాల్యూలో, రిఫరెన్స్లో వచ్చినప్పటికి ఏంటంటే అడ్రస్లో మ్యానిపులేషన్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో ఏదైనా చేంజెస్ చేస్తే యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో చేంజెస్ రావు. ఇందులో అండి కాల్ బై వాల్యూలో. ఇన్ కేస్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో చేంజెస్ ఎఫెక్ట్ అవుతే దాన్ని ఏమంటామంటే కాల్ బై రిఫరెన్స్ అని అంటాం. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో మన డెఫినేషన్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం డిఫరెన్సెస్లో రాయొచ్చండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ ది టుడే క్లాస్.